హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చెన్నా దాల్ మసాలా కర్రీ చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది. ఇది దేనికి కాంబినేషన్ అయినా తీసుకోవచ్చండి. పూరి, చపాతీ, రోటీ, రైస్, పలావ్ దేనితోనైనా కాంబినేషన్గా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వీడియోలో ఈ మసాలా కర్రీ కాంబినేషన్ మసాలా కూడా ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను అనమాట. మసాలా అండ్ ఈ కర్రీలోకి అని కాదు, ఆ మసాలా కూడా ఏ కర్రీలోకైనా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా వచ్చేసి నేను ఇక్కడ కాబూలీ శనగలు తీసుకున్నాను. ఈ శనగలు అనేది 8 అవర్స్ కంపల్సరీ నానపెట్టుకోవాలండి. 8-10 అవర్స్ నానితేనే పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. లేదంటే గ్యాస్ పట్టేసేయడము, లేదా కడుపులో నొప్పి వచ్చేయడం అలా జరుగుతుంది. ఎంత ఎక్కువసేపు నానితే మన హెల్తీకి అంత మంచిదన్నమాట. హెల్తీగా ఉంటుంది. ఇందులో నేను కొద్దిగా కల్లుప్పు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 3 వచ్చేసేసి లవంగాలు యాడ్ చేసుకున్నాను, కొద్దిగా బిర్యానీ ఆకు. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ గ్రాస్ అని చూస్తున్నారా, గడ్డి వేస్తుందని. గడ్డి కాదండి, లెమన్ గ్రాస్ అనేది చాలా మంచిదన్నమాట, హెల్దీ. అప్పటికప్పుడు కట్ చేసేసుకొని క్లీన్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. ఇందులోకి చాలా బాగుంటుంది. ఆ స్మెల్ కానీ, మనం ఆ శనగలు తినేటప్పుడు ఆ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటుంది. నార్మల్గా శనగలనే కాదు, ఇంకేమన్నా అంటే గుగ్గిలలాగా ఉడకపెట్టుకుంటాం కదండి, బొబ్బెర్లు కానీ, కందులు కానీ, పెసలు కానీ, ఏ అయినా కానీ అందులోకి కొద్దిగా లెమన్ గ్రాస్ వేసుకోండి కల్లుప్పుతో పాటు. టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా వాటర్, ఈ శనగలు మునిగేంత వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని నేను ఇక్కడ ఒక 5 విజిల్ పెట్టుకున్నానండి. ఒక 5 విజిల్ వచ్చేదాకా ఉడికిచ్చేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసేసుకొని ఇక్కడ మూత అనేది పెట్టి క్లోజ్ చేసుకుంటున్నాను. లిడ్ అనేది క్లోజ్ చేసేసుకొని ఒక 5 విజిల్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ఎంత బాగా ఉడికితే మనకి అంత మంచిదన్నమాట హెల్త్కి తింటే. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. మసాలా కోసం నేను ఒక 1/2 కప్పు వరకు ఇక్కడ నేను ధనియాలు యూజ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి వచ్చేసేసి లవంగాలు, అలాగే ఇలాచి, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు. లవంగాలు ఒక 10 దాకా తీసుకున్నాను, ఇలాచి ఒక 3 దాకా అట్లా తీసుకున్నాను. అలాగే జాపత్రి, జాజికాయ, ఇలా మనకి ఇంట్లో ఏవి ఉంటాయి కొద్ది కొద్ది క్వాంటిటీలో యాడ్ చేసుకోండి, ఏ మసాలాలు ఉన్నా కానీ. నెక్స్ట్ వచ్చేసి సోంపు. మెయిన్ అంటే సోంపు అండి, చాలా బాగుంటుంది ఇందులో సోంపు ఫ్లేవరు. సోంపు వచ్చేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ సోంపు అయితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మిర్చి, కాశ్మీరీ మిర్చి ఉంటాయి కదా, ఇవి కొంచెం ఘాటు తక్కువగా ఉంటుంది, ఇవి యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవి ఒక 4-5 మిర్చి యాడ్ చేశాను. ఇవన్నీ ముందుగా లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక్కడ ముందుగా ఏంటంటే కొంచెం లైట్గా పచ్చివాసన పోయేదాకా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఘాటుగా ఉండడం కోసం ఇక్కడ నేను మిరియాలు యాడ్ చేసుకుంటున్నానండి. మిరియాలు అనేది మన ఆప్షనల్, కొంచెం ఘాటుగా ఉండాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్స్ వరకు మిరియాలు, అలాగే సాజీరా వచ్చేసి ఒక 1/4 టేబుల్ స్పూన్ సాజీరా, కసూరి మేతి వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ వరకు. మనకి సోంపు అయితే ఎంత యాడ్ చేసుకుంటామో ఈక్వల్ క్వాంటిటీలో కసూరి మేతి ఉండేట్టు చూసుకోండి. కసూరి మేతి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ ముందుగా లైట్గా ఫ్రై చేసుకున్నాం కదా, ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ ఇవి ఎక్కువ ఫ్రై కాకుండా చూడండి, ఆ వేడికి వేగిపోతాయి అనమాట. ఒక 2 మినిట్స్ అలా ఉంచేసేసుకుంటే కొద్దిగా ఆ వేడి అనేది ఇవన్నీ అబ్జర్వ్ చేసేస్తాయి. ఆ తర్వాతకి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేసేసుకోవడమే. ఇందులో నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలండి. నువ్వులు యాడ్ చేయడం వల్ల థిక్నెస్ వస్తుంది అండ్ టేస్ట్, ఫ్లేవర్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. మనం కావాలనుకుంటే ఇందులో కొద్దిగా ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇంతవరకే యాడ్ చేసుకున్నాను. కొంచెం లైట్గా ఆ వేడికి అనేది ఫ్రై కావాలన్నమాట నువ్వులు. స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ కళాయిలో ఉన్న వేడికి అండ్ ఇవన్నీ కొంచెం వేడిగా ఉన్నాయి కదా, ఆ వేడిలోనే నువ్వులు అనేది మనకి ఫ్రై అయిపోతాయి. ఇక్కడ నాకు మొత్తం ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా. ఇక్కడ నేను ఒక 2 మినిట్స్ అలా పెట్టేసేసుకున్నాను, చల్లారిపోయాయి. నేను మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ లాగా చేసేసుకోవడమే. ఇక్కడ నేను మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాను. ఈ విధంగా పౌడర్ పక్కకు పెట్టేసేసుకోవాలి. ఇది కర్రీలలోకి అని కాదు, ఏ కర్రీలోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. నాన్ వెజ్ కర్రీలలో కానీ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఈ మసాలా వచ్చేసి ఇక్కడ ఇంతలోపే నాకు ఉడికిపోయాయండి శనగలు వచ్చేసి. ఈ లెమన్ గ్రాస్ ఇవనేది పక్కకు పెట్టేసేసుకుంటున్నాను అనమాట, తీసేసాను ఇందులో నుంచి.
ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఈ విధంగా ఉడికిపోవాలన్నమాట. ఒక 5 విజిల్స్ పెట్టుకున్నాను ఇక్కడ. నెక్స్ట్ మసాలా పట్టుకున్న మిక్సీ జార్లోనే నేను ఇక్కడ చిన్న సైజు టమోటాలు 2 అంటే మీడియం సైజు ఒక టమోటా అవుతుంది. ఆ టమోటా అనేది మిక్సీకి పట్టి తీసుకున్నాను. కొంచెం పుల్లగా తగలడానికి కోసమని టమోటా యాడ్ చేస్తున్నాను. ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి తాలింపులోకి నేను ఆవాల నూనె అనేది యూజ్ చేస్తున్నానండి. నేను మ్యాక్సిమం ఆవాల నూనె వాడుతున్నాను ఇంట్లో వచ్చేసేసి. ఆవాల నూనె కాకపోతే కొబ్బరి నూనె ఇవి 2 వాడండి. హెల్త్కి అనేది చాలా మంచిది. డీప్ ఫ్రైకి ఎలాగో వాడలేం కదా, ఇలాంటి కర్రీస్లలోకి వాడితే టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇక్కడ నేను ముందుగా వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకున్నాను. జీలకర్ర కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత లవంగాలు, అలాగే ఇక్కడ నేను బిర్యానీ ఆకు ఒక 2-3 చిన్న ఆకులు యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, ఆనియన్ పీసులు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా కొంచెం పొడుగ్గా కట్ చేసేసుకొని తాలింపులోకి యాడ్ చేసేసాను. తాలింపులో యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి. తాలింపులోకి ఏంటంటే ఆవాల నూనె, కొబ్బరి నూనె యాడ్ చేయడం వల్ల స్మెల్ తేడాగా వస్తుందేమో అని చాలామందికి డౌట్ ఉంటుందండి స్మెల్ అనేది. ఎప్పుడు ఉంటుంది, మన తాలింపులో కొంచెం జీలకర్ర ఇవేమీ యాడ్ చేయ ముందుకు ఆ వేడికి కొంచెం స్మెల్ అనిపిస్తుంది. కానీ మనము తాలింపు గింజలు అండ్ ఇట్లా ఆనియన్స్ కానీ లేదా కరివేపాకు కానీ ఇలా యాడ్ చేసేటప్పుడు ఆ స్మెల్ అనేది అస్సలు ఉండదన్నమాట. మొత్తం పోతుంది స్మెల్ అనేది. నార్మల్ నూనె కంటే ఇది చాలా హెల్దీ. ఇప్పుడు ఎక్కువగా మాత్రం గానుగ నూనెలు అంటే హెల్తీగా గానుగ నూనెలు ఇవి ఇష్టపడుతున్నారు వాడటానికి. అందులో ఏంటంటే ఆవాల నూనె డౌట్ చాలామందికి ఉంది, స్మెల్ ఎక్కువగా వస్తుందో వాడొచ్చా వాడకూడదా, కానీ వాడితే చాలా అంటే చాలా హెల్దీ. ఆవాల నూనె వాడచ్చు, నువ్వుల నూనె అండ్ కొబ్బరి నూనె, ఇవి గానుగ అంటే నార్మల్గా మిల్లులో ఆడిచ్చి అమ్ముతుంటారు కదా తినే నూనెలు. నార్మల్గా హెయిర్కి పెట్టుకునే ఆయిల్స్ కాదు, సపరేట్గా తినడానికి సపరేట్గా ఉంటాయి ఆ ఆయిల్స్. కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. ఇది నార్మల్గా ఒక 1/2 లీటరే వచ్చేసేసి 200 అలా పడుతుందన్నమాట. కానీ చాలా హెల్దీ. కాకపోతే ఇంత రేటు పడ్డప్పుడు ఏంటంటే మనం ఆయిల్ తక్కువగా వేసుకుంటాం కర్రీలో. అసలు నార్మల్గా ఏంటంటే 100 రూపీస్ పడే ఆయిల్ లీటర్ 100 రూపీస్కి వచ్చేది, 1/2 లీటర్ 200 రూపీస్కి వచ్చేది. చాలా డిఫరెంట్ ఉంది కదా. చాలా తక్కువగా వాడతాము, అంతేకాకుండా ఇది హెల్దీ కూడా. కొంచెం ఎక్కువైనా కానీ పర్లేదు, హెల్దీ కూడా కాబట్టి. ఇక్కడ ఆనియన్స్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాను. పసుపు కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని ముందుగా టమోటా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ టమోటా గ్రేవీ యాడ్ చేసేసుకొని కొద్దిగా కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమోటా అనేది గ్రేవీ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా స్టవ్ హైలో పెట్టేసేసుకొని కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ ముందులో మనం పట్టి పెట్టుకున్నాం కదా మసాలా, అది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్తో పాటు కొంచెం లైట్గా ఫ్రై కావాలన్నమాట ఈ మసాలా కూడా. ఇక్కడ నేను మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ ఎక్స్ట్రా కారం ఏమీ యాడ్ చేయట్లేదు నేను. 1.5 టేబుల్ స్పూన్ వరకు మసాలా యాడ్ చేశాను. అంతేకాకుండా మనం ముందులా లవంగా వేసి ఉడికించుకున్నాం కదా శనగలు, అవి కొంచెం స్పైసీగా ఉంటాయి. పచ్చిమిర్చి కొంచెం స్పైసీగా ఉందండి, అది సరిపోతుందన్నమాట కారం వచ్చేసి. నేను ఎక్స్ట్రా కారం ఏమీ యాడ్ చేయలేదు. ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ మూత పెట్టేసేసి కొంచెం లైట్గా ఈ మసాలా అంతా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ అలా మగ్గిచ్చేసేసుకున్నాను. మగ్గిచ్చేసేసుకున్న తర్వాత శనగలు ముందుగా ఉడికిచ్చేసి పెట్టుకున్నాం కదా, ఆ శనగలు అనేది యాడ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను మూత తీసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకున్నానండి. మనం శనగలు అనేది వాటర్తో సహా యాడ్ చేసేయచ్చు. వాటర్ ఇంకా సపరేట్ తీసేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆల్రెడీ మనం క్లీన్ చేసే పెట్టుకుంటాం కదా శనగలు అనేది. నార్మల్ ఇంట్లో తాగే నీళ్ళే వాడుకుంటాం కదా కుక్కర్లో ఉడికించుకోవడానికి కూడా. ఇంకా వాటర్ అనేది తీసేయాల్సిన అవసరం లేదు. హెల్దీ అండి, వాటర్ కూడా హెల్దీ అనమాట. నార్మల్గా ఈ శనగలలోకనే కాదు కానీ గుగ్గిళ్ళలో కూడా వాటర్ వస్తుంటాయి కదా, వాటితో కూడా మనం ఇట్లా చార్లు రసాలు అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసేసుకొని ఇందులో కొన్ని శనగల్ని కొంచెం స్మాష్ చేసుకుంటున్నానండి లైట్గా. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంచేసుకున్నాను అనమాట. అలానే వాటర్ మొత్తం యాడ్ చేశానమాట. వాటరీగా ఉంటుందేమో కర్రీ అని మాత్రం మీరు డౌట్ పడొద్దు. ఫస్ట్ ఏంటంటే ఈ వాటర్లో కొద్దిగా ఉడకాలి శనగలు. ఉడికిన తర్వాత కొద్దిగా లైట్గా స్మాష్ చేసుకోవాలి, మరీ ఎక్కువ స్మాష్ చేసుకోకూడదు. మనకు శనగలు అనేది అక్కడక్కడ తగులుతూ ఉండాలి. ఆ గ్రేవీ కొంచెం చిక్కబడేలాగా కొద్దిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి శనగల్ని. కొంచెం ఆయిల్ పైకి వచ్చిందనుకోండి మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టు అనమాట. ఇక్కడ నేను కొద్దిగా స్మాషర్ తీసుకొని కొంచెం లైట్గా స్మాష్ చేసుకుంటున్నాను. అంటే ఎక్కువగా స్మాష్ చేయట్లేదండి, కొంచెం లైట్గా అలా కొంచెం గ్రేవీ థిక్గా అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల.
లేదు ఇట్లా స్మాష్ చేసుకోలేమనుకుంటే కొంచెం పప్పు గుత్తి పెట్టి అలా ప్రెస్ చేసి వదిలేయండి. పప్పులాగా ఎనపకుండా పప్పు గుత్తి పెట్టేసేసి అక్కడక్కడ కొంచెం లైట్‌గా అలా ప్రెస్ చేసి వదిలేయండి. మరీ ఎక్కువ స్మాష్ చేయకూడదు, మెత్తగా కాకుండా ఇలా కొంచెం అట్లా ప్రెస్ చేసి వదిలేస్తే ఏంటంటే మనకి ఇంకా తినేటప్పుడు చాలా బాగా ఉంటుందన్నమాట టేస్ట్ అది. ఇలా స్మాష్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను మొత్తం ఇక్కడ. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ కర్రీ మొత్తం రెడీ అయిపోయిందండి. లాస్ట్‌లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకొని, కొత్తిమీర అనేది ఒక 2 మినిట్స్ అలా ఉడికిచ్చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడ నేను కొత్తిమీర కొంచెం చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసి యాడ్ చేసేసాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కర్రీ మొత్తం బాగా కొత్తిమీర కలిసేలాగా మొత్తం బాగా కలిపేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా స్టవ్ ఆన్‌లో మూత పెట్టేసేసి ఆన్‌లో ఉంచేసేసుకొని ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. ఆఫ్ చేసిన వెంబటే అసలు సర్వ్ చేయొద్దండి. ఏ కర్రీ అయినా సరే ఒక 2 మినిట్స్ అన్నా అలా వేడికి అనేది వదిలేయాలన్నమాట. అలా వదిలేస్తే కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. వేడి వేడిది తినేదానికంటే కొంచెం ఒక 2 ఆర్ 3 మినిట్స్ అలా వేడి చల్లారినాక తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఎక్కువసేపు ఉంచకూడదండి. ఒక 2 మినిట్స్ అంటే 2 మినిట్స్ అలా ఉంచేసేసి ఆఫ్ చేసేసాను. ఇంకా కర్రీ అనేది మనకి రెడీ అయిపోయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయడం మాత్రం అసలు మిస్ అవ్వద్దండి. హెల్దీ కూడా. శనగలు అనేది మనం ఎప్పుడు తీసుకోమని నేను చెప్పను, కానీ కనీసం ఎప్పుడన్నా ఒకసారి తీసుకోవడానికి మాత్రం ట్రై చేయండి. నార్మల్గా గుగ్గిళ్ళ రూపంలోనైనా లేదా ఈ విధంగా కర్రీస్ రూపంలోనైనా ట్రై చేయండి. ప్రతి ఒక్క రెసిపీలోకి అంటే రైస్, చపాతీ, రోటీ అలా ప్రతి ఒక్క దాంట్లోకి చాలా బాగా సెట్ అవుతుంది కర్రీ. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.